హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో కాబట్టి ఈరోజు చర్చికి వెళ్ళే దారిలో మరి చక్కగా ఈ రంగులు కనిపించింది, హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని. అంటే నాకేమనిపించిందంటే ఈ సంవత్సరం అంతా ఈ రంగుల వల్లే మన లైఫ్ కూడా సంతోషం, ఇరుకు, ఇబ్బంది, బాధలు, సంతోషాలు, సమాధానాలు ఇవన్నీ కలగలుపుంటేనే జీవితం అనిపించింది అన్నమాట. కాబట్టి ఇంత అందంగా ఉంటుంది మన జీవితం. మనకి ఎప్పుడు సంతోషం ఉంటే బోరు కొట్టిద్ది, ఎప్పుడు బాధ ఉంటే బోరు కొట్టిద్ది, తట్టుకోలేమన్నమాట. అలాగనే కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు బాధ, కొన్ని రోజులు ఇరుకులు, కొన్ని రోజులు ఇబ్బందులు అని తెలుస్తూ ఉంటేనే ఎవరికైనా మనము బాధల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయగలం. మనకు బాధలే తెలియకపోతే మనం ఎవరికి సహాయం చేస్తాము? కాబట్టి దేవుడు చాలా మంచివాడండి. కాబట్టి 2025 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి మనము గడిచిపోయిన కాలం కంటే ఈ క్రొత్తగా వచ్చిన ఈ సంవత్సరంలో మనం కూడా, మన మనసు కూడా నూతనంగా మరి కొన్ని విషయాన్ని తీసేసుకుంటూ, మనలో వ్యతిరేకమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, ఇతరులకి హానికరంగా ఉన్నవి అలాంటివి మనలో ఏమైనా ఉంటే తీసేసుకుంటూ మరి మనం మంచిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఒకరికి హ్యాపీగా మనము హెల్ప్ చేయాలని ఒక మంచి మనసుతో ముందుకెళ్తే మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనం లబ్ధి పొందాలి అని ఒక మనసుతో ఉంటే మాత్రము మనం ఎప్పుడు ముందుకు రాలేము. ఎంత అంటే ధనం ఒక్కటే కాదు, ధనం ఎంత ఉన్నా కూడా మనశ్శాంతి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కడుపు నిండా ఆహారం తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఇతరుల కొరకు ఎవరికి హాని చేయకుండా అందరికీ సంతోషకరంగా మనము వీలైనంతలో ఎవరికన్నా హెల్ప్ చేసే విషయంలో చేయగలంత మటుకి, చేయలేని మనం ఎలా చేయలేము. ఆ చేయలేనప్పుడు దేవుడికి మొరపెట్టడమే. సో కాబట్టి ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఉన్న కలర్స్ లాగా మన లైఫ్ కూడా అంత అందంగా, అంత సంతోషంగా, అంత సమాధానకరంగా కొనసాగాలని మరి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.